శివాయ గురవే నమః. వారానికో పద్యం పిల్లలకు నేర్పుదాం అనే శీర్షికలో మరి ఇది కూడా పెమ్మయ్య సింగదేమనిదే ఒక పద్యం చెప్తానండి. ఇక్కడ ఈ లేని ఊళ్ళో ఉండకూడదు అని చెప్తున్నాడు. కొన్ని లక్షణాలు చెప్తున్నాడు ఆయన పద్యంలో. ఏం చెప్తున్నాడంటే అవి సత్యము లేని చోట, తను సమ్మతి చెందని చోట. అక్కడ ఊళ్ళో అందరూ అబద్ధాలు ఆడుతున్నారు అనుకోండి, నోరు తెరిస్తే వాడి మీద వీడి మీద నేరాలు చెబుతుంటారు. మనకు చాలా చిరాకు వస్తుంది ఆ మాటలు వింటుంటే. అటువంటి చోట అక్కడ ఆ పక్కన లేకుండా ఎక్కడికైనా దూరంగా ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోవాలటండి. ఆ ప్రాంతంలో మనం ఉండకూడదుటండి చెప్తున్నాడు. సత్యము లేని చోట, అబద్ధాలు ఆడే నిజం పలకనటువంటి వాళ్ళ పక్కన మనం ఉండకూడదుటండి. అలాగే తను సమ్మతి చెందని చోట, మనని అంగీకరించరు వాళ్ళు. మనం ఏం మాట్లాడినా మనం విమర్శిస్తుంటారు. సమ్మతి అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయరు మన స్నేహాన్ని. అక్కడ కూడా మనం ఉండకూడదుటండి. సాధు సాంగత్యము లేని చోట, మన చుట్టూ మంచివాళ్ళు ఉండాలండి. నేరాలు చెప్పేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు ఉంటే మనకి ఇబ్బంది. సాధువులు అంటే మంచివాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు సాధువులు అనమాట అండి. సాధు సాంగత్యము లేని చోట, ధనకాంక్ష మునింగిన చోట, వాడికి ఎప్పుడు డబ్బే ఉంటుంది. చుట్టుపక్కల డబ్బు ఎలా వస్తుందని చూస్తుంటాడు, ఏదో రూపాయి సంపాదించాలని, ఎవరి నెత్తిన చేయట్టి. అటువంటి వాళ్ళ దగ్గర ఉంటే వాడు మన నెత్తిన కూడా చేయబెడతాడు. అందుకని ధనము ధనకాంక్ష మునింగిన చోట, వాడికి ఎప్పుడు డబ్బే స్నేహం ముఖ్యం అనుకునేవాడు 10 మంది ఉంటే వాళ్ళ మధ్యలో మాత్రం మనం ఉంటే మనం ఇబ్బంది పెడతాము. శత్రు రాహిత్యము లేని చోట, శత్రువులు లేనటువంటి ప్రదేశంలో మిత్రులు ఉండాలి కానీ శత్రువులు ఎక్కువ మంది ఉండకూడదండి అయ్యా. అటువంటి చోట రుణము ఇవ్వని చోట, ఎప్పుడైనా ప్రాణం ఎందుకు వస్తే 10 రూపాయలు అప్పుట్టే చోటు ఉండాలండి. 10 రూపాయలు కూడా దొరకనటువంటి చోటు ఉందనుకోండి, అటువంటి చోట కాపురంబుతా నిత్యము చేయరాదు సుమి నిక్కము పెమ్మయ్య సింగదీమణి. మరొకసారి పద్యం చదువుతాను. సత్యము లేని చోట, తను సమ్మతి చెందని చోట, సాధు సాంగత్యము లేని చోట, ధనకాంక్ష మునింగిన చోట, శత్రు రాహిత్యము లేని చోట, రుణము ఇవ్వని చోట, కాపురంబు తా నిత్యము చేయరాదు సుమి నిక్కము పెమ్మయ్య సింగదీమణి. స్వస్తి.